అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 31వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు? వారి జీవితంలో ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారి జీవితానికి తగిన పరిష్కారాలు అయితే దొరుకుతాయి? మొత్తం అయితే వీడియోలో పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభించును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అనూహ్యమైన ఒక మార్పు అనేది కలగబోతుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి మార్పు, ఎటువంటిది అయితే ఈ వివరణ అయితే ఇప్పుడు మనం తప్పకుండా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎంతో అనుకూలంగా మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. వీరు భగవంతుని చాలాసార్లు ఎన్నో బాధలతో వేడుకొని ఉంటారు. భగవంతుడా, ఎందుకు ఈ రకంగా కష్టాలు పెడుతున్నావు? ఎందుకు నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని. అయితే తప్పకుండా మీరు ఆ కష్టాల నుండి బయటపడే రోజు అయితే రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం గమనించినట్లయితే వీరు ఎంతో కష్టజీవులనైతే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా వారు సహాయపడాలనే విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఎంతో స్నేహభావం కలిగిన వారు, అధిక తెలివితేటలను కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ఇక వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, రేపు సాయంత్రం 5 గంటల తర్వాత వీరికి ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి, అయితే వీరి యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేసుకోబోతున్నారనైతే ఇప్పుడు మనం తప్పకుండా అయితే తెలుసుకుందాము. వీరు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. వీరికి గౌరవం, గుర్తింపు, ఎదుటి వారికి విలువ ఇచ్చి విలువ ఇవ్వకపోతే చాలా పెయిన్ఫుల్గా ఉంటారు. అలాగే బయటకు మాత్రం అస్సలు ఎటువంటి బాధను కూడా కనబరచరు. వీరు ఎంతో చాలా నిర్లక్ష్యాన్ని అయితే తగ్గించుకోరు. అస్సలకి పట్టుకోవడం, పట్టించుకోకపోవడం, నిశ్శబ్దం, దూరం అవ్వడం, ఇవన్నీ వీరి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు. వీరికి ఉండే నాయకత్వ లక్షణాలు, ధైర్యం, ఆత్మవిశ్వాసము మాటల్లో చెప్పాలంటే ఇక ఎవరికి ఉండదు. వీరు ఎవరికి అస్సలు భయపడరు. ఎవరు ఏ తప్పు చేసినా కూడా ఎదురుగా నిలబడే వారిని ఆ తప్పును ప్రశ్నించేంత ధైర్యం కలవారనైతే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎదుర్కొన్న పరిస్థితులు ఒకదానికి ఒకటి కలిసిపోతున్నాయి. గత కొన్ని రోజుల్లో మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, వదిలేసినటువంటి మాటలు, పూర్తిగా చేయని పనులు, ఇవన్నీ కూడా రేపటి రోజున పూర్తిగా కూడా సాయంత్రం తర్వాత మళ్ళీ మీ నుండి అయితే మీ ముందుకు అయితే రాబోతున్నాయి. ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా భరించిన విషయాలు ఇప్పుడు మౌనంగా అయితే అసలు ఉండవు. ఎవరో ఒకరు లేదా ఏదో ఒక పరిస్థితి అయితే మీ ఆలోచించకుండా దారి తీసేటటువంటి ఒక అంశాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఇది భయపడాల్సిన సమయం అయితే అసలు కాదు. రేపటి రోజున మీరు అర్థం చేసుకునే సమయం అని అయితే గమనించండి. ఈ సమయంలో చాలామంది ఇలా అనుకుంటుంటారు, ఎప్పుడు ఎందుకు కానీ నిజంగా అయితే ఇది సరైన సమయం, ఆలస్యం అయితే కష్టం, ముందుకు వెళ్తే లాభం అనే తూకం అయితే వీరి యొక్కలో ఉంటుంది. ఇక వీరు ముఖ్యంగా ఎవరి మాటలు ప్రభావితం అయితే చూపవు. వీరి యొక్క నిర్ణయాలు వాయిదా వేయరు. ఎలాంటి బాధ అయినా సరే లోపలే దాచుకుంటూ ఉంటారు. గుర్తొచ్చినప్పుడే పరిష్కారానికి కూడా ఎదురు చూస్తూ గమనించుకుంటూ ఉంటారు. ప్రధానంగా జరగబోయే అంశాలను ముఖ్యంగా అయితే రేపటి రోజున యొక్క రాశి వారికి సాయంత్రం 5:30 తర్వాత జరిగేది చిన్న సంఘటన అనే కనిపించవచ్చు, కానీ అది వీరి యొక్క జీవితాన్నే మలుపు తిప్పబోయే ఒక శక్తిగా మారబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఒక మెసేజ్ రూపంలో కానీ, ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ రేపటి రోజున సాయంత్రం తర్వాత వీరు మా జీవితంలో జరగబోయేది మాటల్లో అయితే చాలదు. వీరి మనసులో చాలాసేపు నిలిచిపోయి ఉంటుంది. వెంటనే స్పందించకపోయినా ఆ మాటలు రాత్రి వరకు మీతోనే ఉంటాయి. పరీక్ష మొదలైనట్టుంటుంది. మీ మాటల్లో కోపం తీసుకునే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా మారుతుంది. చాలా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అదే మీ మాటకు దారి చూపిస్తుంది. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక ఇది పూర్తిగా కూడా అదృష్టం అయితే కాదని చెప్పుకోవాలి. ఒక సూచన అనే విషయాన్ని అయితే మీరు గమనించుకొని తీరాలి. ఏంటంటే ప్రత్యేకంగా అయితే మీకు ఏదైనా కానీ భావోద్వేగానికి సంబంధించినటువంటి మరీ పూర్తిగా
కొన్ని విషయాలు కూడా మీకు రేపటి రోజున ఫోన్ కాల్ రూపంలో వచ్చి మరి బాధ కలిగించడమే కాకుండా ఒక వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేసి మీకు ఎప్పుడో బంధం ఉన్నటువంటి ఆ వ్యక్తి మీకు కొన్ని విషయాలు చెప్పడము మిమ్మల్ని కాస్త బాధకు గురి అనిపించే విధంగా చేస్తాయి. అంతేకాకుండా మరొకటి ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశంలో వాస్తవంలో కొన్ని మీరు ముఖ్యంగా గమనించవలసిన అంశాలకు ప్రత్యేకంగా కొందరు మీరు మెయిల్ కోరి మీకు మెసేజ్ రూపంలో కూడా పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తు కోసం ఉపయోగపడే ఒక ముఖ్యమైన మంచి విషయాలని మీరు తెలుసుకోవాలి. మరి ఈ సమయంలో కొంత ముఖ్యంగా మీ భవిష్యత్తు కోసం చెప్పే ప్రత్యక్షమైనటువంటి మాటలు కూడా మిమ్మల్ని రేపటి రోజున ప్రత్యేకంగా ప్రభావితం చేయబోతున్నాయి. మళ్ళీ మీరు భావోద్వేగంతో స్పందిస్తే కాస్త నష్టం కలుగుతుంది కనుక వాస్తవాన్ని అర్థం చేసుకొని మీరు మరింత మంచి భవిష్యత్తు కోసము భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా లాభం కూడా జరగదు కనుక 5, 4 ప్రత్యేకంగా మీ యొక్క జీవితానికి సంబంధించి అత్యంత కీలకమైన అంశాలు కనుక మీరు కీలకమైన విషయాలను అయితే గమనించుకొని అటువంటి విషయాలు తెలియడం ఖచ్చితంగా రేపటి రోజున జరుగుతుంది. ఈ విషయం మాత్రం మీ వద్దకు ముందుకు గ్రహించినట్లయితే గనక ఈ విషయాన్ని జరుగుతున్నట్లుగా మీరు తెలిసినట్టయితే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం. అదేవిధంగా మరి ఎవరి వల్ల అయితే మీకు నష్టం జరుగుతుంది ఇటువంటి సంఘటనలు పూర్తిగా అపరిచితులైతే కాదు మీ దగ్గర అయినటువంటి వాళ్ళనైతే చెప్పుకోవాలి. మీ జీవితానికి ఇప్పటి వరకు ఒకసారి ప్రభావితం చూపించినటువంటి వ్యక్తి అయితే ఏదైనా కూడా ప్రత్యేకంగా నష్టం చేసినా లాభం చేసినా ఈ వ్యక్తి వల్ల మీ జీవితం మీద ప్రభావితం అయింది. ఆ వాస్తవాన్ని అయితే ఈ వ్యక్తి మీ గురించి పూర్తిగా చెడుగా అనుకోవడం లేదు, అలాగని మంచిగా కూడా అనుకోవడం లేదు. రేపటి రోజున ఒక వ్యక్తి మాటలు నిజానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఖచ్చితంగా ఆ వ్యక్తి మాటలను గమనిస్తే ఏదో ప్రత్యేకంగా అని అనిపిస్తూ ఉంటాయి. మీ జీవితానికి మీకు ఉపయోగపడేలా తెలుస్తాయి. అయితే మరి ప్రత్యేకంగా ఒక మహిళా పాత్ర అయితే కీలకంగా ఉంటుంది. ఆమె మాటలు మృదువుగా ఉన్న అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఆ ఉద్దేశం గాయపరచడమే అవుతుంది. కర్తవ్యాన్ని మీ యొక్క ఆలోచనలు గుర్తు చేయడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కనుక మీ మాటల వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. మాటల ముందే ఆగిపోవద్దు, ఉద్దేశాన్ని గమనించి ప్రయత్నం చేయాలి. ఈ పరిస్థితి జరగడానికి రేపటి ప్రత్యేకమైన గ్రహస్థితులు కూడా కారణం. రేపటి రోజున శని ప్రభావం బలంగా ఉంది కనుక శని అంటే ఆలస్యానికి న్యాయానికి కూడా మీరు ఉంటుందని గమనించాలి. ఇటువంటి గ్రహ ప్రభావాల కీలక మాటల వల్ల మీకు ఎంతో కీలకంగా మారే అవకాశం కూడా ఉంది. అబద్ధాలు కొనసాగుతున్న విషయపు దాగం అయితే నిజమైతే అస్సలు దాగదు. సర్దుబాటు చేసుకునే అవకాశం మీరు గమనించుకోవాలి. గ్రహాలు చెప్తున్నాయి మాట నిజాన్ని అంగీకరించిన వారికి మార్గం సులభం అవుతుంది. తప్పించుకున్న ప్రయత్నం చేసిన వారికి భారంగా మారుతుందనే విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. రేపటి రోజున దీనివల్ల మీకు ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయని చూస్తే కనుక లాభం ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటుంది. మరి శాంతంగా ఉంటే వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచిస్తే మాటల కంటే పరిస్థితి బాగా గమనిస్తే నష్టం ఎప్పుడు వస్తుంది. కోపంతో స్పందించిన వారి మాటలు లెక్క చేయకుండా ఉంటే దీనివల్ల నష్టం వాటిల్లుతుంది. మరి అహంకారంతో కూడిన వారికైతే ఈ విధంగా మాట్లాడకూడదు. అన్నీ నాకే తెలుసు అన్న భావనలో అయితే ఎప్పుడూ ప్రవర్తించకూడదు. రేపటి రోజున నష్టం తాత్కాలికమే కాదు కానీ లాభం మాత్రం తాత్కాలికం కాదు, దీర్ఘకాలంగా ఉంటుంది. సరైనటువంటి దారిలో ఎంచుకున్న మరింత అభివృద్ధి పదంలో మీరు నడవడానికైతే అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతాయి. రేపటి రోజున సాయంత్రం తర్వాత తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. ముఖ్యంగా ఈ విషయంలో రాత్రికి వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే భావోద్వేగాలతో మెసేజ్లు పంపకండి. మరి ముఖ్యంగా రేపటి రోజున మీరు శివాలయంలో ఒక దీపం వెలిగించడం ఎంతైనా అవసరం. మనసులో భయం పోవాలని కోరుకోండి. ఎవరికైనా క్షమాపణలు చెప్పాల్సి వస్తే ఆలస్యం చేయకండి. ఇవి మాత్రం చిన్న పరిహారాలుగా మీకు అనిపించినా కూడా మీ యొక్క మనసు ధైర్యాన్ని బలాన్ని అయితే ఇస్తాయని చెప్పుకోవచ్చు. శివనామస్మరణ మీకు అన్ని విధాలుగా అయితే మేలు చేస్తుంది. తప్పకుండా రేపటి రోజున మీరు అన్ని రకాలుగా అయితే దేవతారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. మీ సమస్యల నుంచి దూరం అవ్వాలంటే కనుక శివాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణలు చేయడం, అలాగే శని భగవాని దగ్గర తైలాభిషేకం చేయడం ఎంతైనా అవసరం అని అయితే తెలుసుకోండి. నవగ్రహ ఆరాధన చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి. ఒక రాశి వారికి రేపటి రోజున ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.